వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము హనుమకొండ చౌరస్తాలో ఉన్నాము. ఈరోజు కూరపాటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ యాజమాన్యం, సీనియర్ సర్జన్ డాక్టర్ కూరపాటి రమేష్ గారు, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ కూరపాటి రాధిక గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలనే ఒక సోషల్ కాజ్ని తీసుకోవడం జరిగింది. దీనికి జై స్వరాజ్య వోల్ టీవీ అండ్ యూ బ్లేడ్ యాప్ కూడా లైవ్ కవరేజ్తో ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు, డ్రైవ్ సేఫ్, రోడ్ సేఫ్టీ ఇస్ ద లైఫ్ సేఫ్టీ అనే మెయిన్ కాన్సెప్ట్తో ప్రతినిత్యము భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందలాది యాక్సిడెంట్ వల్ల, ఆ ప్రమాదం వల్ల కుటుంబాలు కూడా చాలా దుర్భరమైన స్థితికి చేరుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కుటుంబాలు గుర్తు రావాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూ ముందుకు పోవాలని చెప్పేసి సమాజానికి ఒక పాజిటివ్ ఇండికేషన్గా, సోషల్ కాజ్గా కూరపాటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సేఫ్ డ్రైవింగ్ ఈజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎవ్రీవన్స్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ రోడ్ సేఫ్టీ ఈజ్ ద లైఫ్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ని తీసుకున్న కూరపాటి హాస్పిటల్కి జై స్వరాజ్య వరల్డ్ టీవీ పూర్తి సపోర్ట్తో ముందుకు వస్తున్న ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కూరపాటి హాస్పిటల్స్ యాజమాన్యం, సీనియర్ సర్జన్ కూరపాటి రమేష్ గారు ఉన్నారు. వారి మాటల్లో రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. జై స్వరాజ్ టీవీ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల జనవరి నెల రోడ్ సేఫ్టీ మాసోత్సవం. సో ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా కూరపాటి హాస్పిటల్ సామాజిక బాధ్యతగా ప్రజల్లో చైతన్యం తేవడానికి, అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఎంతోమంది యువకులు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు, కుటుంబాన్ని పోషించే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈరోజు చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం హై స్పీడ్, ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం. కాబట్టి ప్రజలందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రమాదాలను నివారించే దిశగా హై స్పీడు ఫాలో అవ్వకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్స్ వాడకం చేయకుండా, ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ, డ్రైవింగ్ సమయంలో ఆల్కహాల్ తీసుకోకుండా బాధ్యతగా ప్రవర్తించాలని కూరపాటి హాస్పిటల్ తరఫున ప్రజల్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు, యువకులు, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజల్ని చైతన్యం చేయడంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై స్వరాజ్ టీవీ వారికి స్వాగతం. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది యువకులు మరణిస్తున్నారు. ఆ మరణాలకు కారణం రోడ్ యాక్సిడెంట్స్. పూర్వకాలంతో పోలిస్తే ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది యువకులు, అంటే 40 సంవత్సరాల లోపు యువకులు మాత్రం చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణం రోడ్ సేఫ్టీ పాటించకపోవడం. రోడ్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఎన్నో నష్టాలకు గురి అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఎన్నో రకాలుగా వాళ్ళు సేఫ్టీని పాటించే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. సో దాని గురించి మేము ఆలోచించి మా హాస్పిటల్ తరపున అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు.